హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేస్తున్నారు? పులుసు కూర చేస్తున్నాను. వంకాయ చామదుంప పులుసు కూర. ఓ డిఫరెంట్ కాంబినేషన్ కదా. ఎస్. ఓకే ఓకే మరి వంకాయ చామదుంప పులుసు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ చామదుంప పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన చామదుంపలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నామండి. సో ఇక్కడ చామదుంపలు మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో ముందుగా వీటిని ఉడికించి పెట్టేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సో ఈ ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కలర్లోకి టర్న్ అయ్యేప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి రెబ్బల తర్వాత కరివేపాకు, సో వీటితో పాటుగా కొద్దిగా ఇంగువ అండి. ఓకే. సో కంపల్సరీ పులుసుకి ఇట్లా పులుసు కూరకు కానీ ఇంగువ అంటే అనేది కంపల్సరీ అండి. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో దీంట్లోనే వంకాయ ముక్కలు. ఓకే. వంకాయ ముక్కలు కొంచెం డిఫరెంట్గా కట్ చేశారే. సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. కొద్దిగా కారం. ఓకే. కొంచెం పసుపు. ఓకే. సో వంకాయ ముక్కలు మనకు కొంచెం మగ్గితే చింతపండు గుజ్జు అది మనం యాడ్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. ఓకే రాజుగారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం గంధంలో నీళ్లు కలుపుకుని ముఖానికి రాసుకుంటూ ఉంటాం కదా. కొద్దిగా మార్పు చేసుకుని గంధంలో కొద్దిగా పాలు కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా అప్లై చేసుకుని మెడకు కూడా రాసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత శుభ్రంగా గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమలు తాలూకు మచ్చలు, ఇంకా గాయాలు ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. స్కిన్ కూడా బాగా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. చూద్దామా రాజు గారు? ఓకే. ఓకే. సో వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. సో ఇంకొంచెం మనకి ఎట్లా పులుసులో ఇది అయిపోతుంది, దాంట్లో కొంచెం మగ్గుతుందండి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చామదుంప ముక్కలు, ఓకే, చింతపండు గుజ్జు అండి. ఓకే. చింతపండు గుజ్జు కొంచెం మగ్గాలండి. ఓకే. సో ఆ పులుపు పోతే మనకి మంచి ఆ కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కొంతమంది ఏమో ఇట్లా ఉడికించి కూడా అట్లా చేస్తూ ఉంటారు కదా చింతపండు ఉడికించేసి యాడ్ చేస్తాం. అలా అయితే మనం కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంచక్కర్లేదు. డైరెక్ట్ పచ్చిది ఇట్లా నానబెట్టి కనుక పిండుకుంటే కాస్త మగ్గేంత వరకు మనం పెట్టేసుకొని ఆ తర్వాత మిగతా యాడ్ చేసేసి, లేకపోతే మరి అది ఓవర్ పులుపు కూడా అయిపోతుంది. అసలు తినలేము. ఇంకా పులుపు తప్పితే ఏమీ తెలియదు అందులో. జస్ట్ లైక్ ఎలాగంటే కొన్ని ఏరియాల్లో సమ్మర్లో పచ్చి పులుసు అని చేసుకుంటాం. సో అలా ఉంటుంది. అదైనా కొంచెం పలచగా ఉంటుంది, బట్ ఇక్కడ మనం కొంచెం చిక్కగా వేసుకుంటాం కదా. సో అది కంపల్సరీ మగ్గాల్సిందే మనకి. అంటే కొంచెం పులుసులో అయితే కూడా మనము నీళ్ళది కొంచెం అంటే ఎక్కువ వేసి కాస్త మగ్గిస్తాం కదా, సెట్ అయిపోతుంది. బట్ కూర టైప్లో చేసుకునేటప్పుడు కాస్త వేగితే బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా బెల్లం తురుము, కొద్దిగా వాటర్ ఇస్తారా?
అలాగే కొద్దిగా బియ్య పిండిలో కూడా నీళ్ళు కలిపేసి పెట్టేస్తున్నాం కొంచెం చిక్కదనం కోసం. సో యూజువల్గా ఈ చామదుంప ఇలాంటి వాటితో ఎక్కువ ఏం మిక్స్ చేయరు, ఎందుకంటే అది కొంచెం జిగురు ఉంటుంది, జిగురుగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి కొంచెం అది కూడా వేయించి అలా చేస్తే కాస్త జిగురు తగ్గిపోతుంది అనుకుంటా. అంటే మనం ఉడికించి తీసుకున్నా కొంచెం తగ్గుతుంది, అంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం సరిపడా ఉడికించేసుకుంటే. ఎక్కువ ఉడికిస్తే ఇంకా ఆల్మోస్ట్ అది పేస్ట్ లాగా అయిపోతుంది, ఎక్కువ జిగురుగా అయిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఈలోపు ఈ బియ్య పిండి కూడా కొంచెం వాటర్లో కలిపేసుకుందాం. సో చిక్కదనం అనేది మన అంటే పులుసు కూర కదా, సో కొద్దిగా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఈ బియ్య పిండి వల్ల కూడా మనకు కొంచెం ఆ చిక్కదనం అనేది యాడ్ అవుతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. రెడీ అండి. రెడీ. ఓకే, పులుసు కూర రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పులుసు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ చామదుంప పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, బెల్లం వేయాలి. బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ చామదుంప పులుసు కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా బాగుంది. కొంచెం ఇది ఎలా ఉందంటే ఆ చామదుంప కూడా ఏదో చిలకడ దుంపలు అయిపోయింది, వంకాయతో కొంచెం కదా, బాగుంది. సో రెండింటి కాంబినేషన్. అంటే ఎప్పుడు మనం చామదుంపతో విడిగా, చామదుంప ఓన్లీ సెపరేట్ గా ఒకటే చేస్తారు, మిగతా వెజిటబుల్స్ తో కలిపి యాడ్ చేయరు. ఇక్కడ వంకాయ యాడ్ చేయడం అనేది బాగుంది, అంటే వంకాయ అన్నిటితో కూడా కలిసిపోతుంది. అంటే ఆ కాంబినేషన్ సెట్ అయింది. అండ్ మనం యాడ్ చేసుకున్న పులుపు కానివ్వండి, తీపి, ఎవ్రీథింగ్ కూడా బాగా సెట్ అయింది. టేస్టీగా ఉంది రాజు గారు. సో ఇది అంటే రైస్ తోనే కాకుండా రోటితో కూడా తినే విధంగా ఉంది, హ్యాపీగా. అంటే పులుసు కూరలా చేసుకున్నాం కదా. అవును, సో నైస్. అంటే ఈ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది యాక్చువల్గా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి చామదుంప ఇంకా వంకాయ కాంబినేషన్ లో. మరి ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం గంధంలో నీళ్లు కలుపుకుని ముఖానికి రాసుకుంటూ ఉంటాం కదా, కొద్దిగా మార్పు చేసుకుని గంధంలో కొద్దిగా పాలు కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా అప్లై చేసుకుని మెడకు కూడా రాసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత శుభ్రంగా గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమల తాలూకు మచ్చలు, ఇంకా గాయాలు ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. స్కిన్ కూడా బాగా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండాకాలం వచ్చేస్తోంది కదా, ఎండాకాలంలో అసలు చాలా మంది ఊరికే అలా ఎండకు బయటకు వెళ్ళి వచ్చినా కూడా చర్మం అంతా కందిపోయినట్లుగా అయిపోతుంది, చర్మం అంతా ట్యాన్ అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా మాగిన బొప్పాయి పండుని గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జుని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నట్లయితే చర్మం ఆరోగ్యంగా తయారవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా పోతుంది, మచ్చలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
చలికాలంలో మన స్కిన్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, జుట్టుకు సంబంధించి కూడా వస్తూ ఉంటాయి. స్కిన్ విషయానికి వస్తే చర్మం అంతా కూడా బాగా పొడిబారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మామూలు సబ్బులు వాడామనుకోండి ఇంకా పొడిబారిపోయి చర్మం మంట పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గ్లిజరిన్ సబ్బులు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా సున్నిపిండి, సీకాయ పొడి, ఇంకా శనగపిండి ఇలాంటివి వాడినట్లయితే మరీ మేలు.